స్వచ్ఛమైన దేశం కోసం ఒక విలువైన సందేశం. సర్దార్ ఇందర్జీత్ సింగ్ సిద్ధు, పద్మశ్రీ 2026. एक ओंकार सतनाम. 550 ఏళ్ల క్రితం గురునానక్ జీ ఇలా అన్నారు: పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం గొప్ప విషయం. పవిత్ర గురువు, నీరు, తల్లిదండ్రులు గొప్పవారు. ఎవరైనా తన తల్లిపై చెత్తని చల్లితే అతని కంటే చెడ్డవారు మరొకరు ఉండరు. చెత్తని వేయడం సిగ్గుచేటైన పని, చెత్తని శుభ్రం చేయడం గౌరవప్రదమైన పని. ప్రజలు చెత్తని చల్లడానికి సిగ్గుపడరు, శుభ్రం చేయడంలోనే సిగ్గుపడతారు. ఈయన రిటైర్డ్ పంజాబ్ పోలీస్ అధికారి ఇందర్జీత్ సింగ్ సిద్ధు. చండీగఢ్ ప్రజలు ఈయనను ప్రతిరోజు స్వయంగా రోడ్లను శుభ్రం చేయడం చూస్తుంటారు. 1938 జూన్ 6న పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలో ఒక సైనిక కుటుంబంలో జన్మించిన ఇందర్జీత్ సింగ్ సిద్ధు దేశభక్తిని, క్రమశిక్షణను వారసత్వంగా పొందారు. ప్రతిభావంతుడైన విద్యార్థి ఇందర్జీత్ సింగ్ సిద్ధు 1961లో పంజాబ్ పోలీసులో చేరారు. అతని అంకిత భావం మరియు నిస్వార్థ సేవకు ఆయన రాష్ట్రపతి పోలీస్ పతకాన్ని కూడా అందుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా శుభ్రపరిచే బాధ్యతను తన భుజాలపై తీసుకునేవారు. పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు జనాలు డిస్పోజబుల్ కప్పులలో తాగి వాటిని పారేయడం చూసేవాణ్ణి. దాన్ని చూసి చెత్తబుట్టలో పడేయండి, అక్కడ ఎందుకు ఉంచుతున్నారు అని వాళ్లతో చెప్పేవాణ్ణి. అది వాళ్ళ నైజం. 1996లో సైన్యం నుండి రిటైర్ అయిన తర్వాత ఇందర్జీత్ సింగ్ సిద్ధు చండీగఢ్కు వెళ్లారు. ఒకప్పుడు దేశంలోనే అత్యంత ఆర్గనైజ్డ్ నగరంగా పరిగణించబడిన ఆ నగరం పరిశుభ్రత విషయంలో భారతదేశంలోని మొదటి 2 నగరాల్లో కూడా లేదని ఇందర్జీత్ సింగ్ సిద్ధు గమనించారు. ఇది అతనికి చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే ఆయన చండీగఢ్ను తన ఇల్లుగా చేసుకోలేదు, ఆయనే చండీగఢ్ను తన ఇల్లుగా చేసుకున్నారు. ఇందర్జీత్ సింగ్ సిద్ధు ఒంటరిగా క్రమం తప్పకుండా రోడ్లపై ఉన్న చెత్తని శుభ్రం చేయడం ప్రారంభించారు. ఇదంతా నా మార్నింగ్ వాక్ తో మొదలైంది, కానీ త్వరలోనే నడక కన్నా చెత్త ఏరడమే ముఖ్యమైంది. చివరికి ఆ చెత్తను శుభ్రం చేయడమే నా ముఖ్య పనిగా మారింది. నేను వాకింగ్ గురించి మర్చిపోయాను. రిటైర్ అయిన ఒక డీఐజీ తన చేతులతో వీధులను శుభ్రం చేయడం ప్రజలకు వింతగా ఉండేది. కొందరు ఎగతాళి చేస్తే మరికొందరు ఆశ్చర్యపోయారు. నన్ను కలవడానికి వచ్చే నా స్నేహితులు మీ పరిసరాల్లో నివసించకపోయి ఉంటే చెత్తను నిర్లక్ష్యంగా పడేస్తూనే ఉండేవాళ్ళమని అనేవారు. కానీ ఇప్పుడు మేము జాగ్రత్తగా ఉంటున్నాము, ఎందుకంటే మీ నాన్నగారుంటే ఆయనే తీసేసేవారు. ఆయన గ్లౌస్ లేకుండా చెత్తను తీయడం చూసి చేతుల భద్రత కోసం గ్లౌజులు ధరించమని చాలా మంది సూచించారు. కానీ ఆయనకి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయినా ఇందర్జీత్ సింగ్ సిద్ధు వీధులను శుభ్రపరచడం తన కర్తవ్యంగా భావించారు. అతను ఒంటరిగా ఈ పని చేస్తున్నప్పుడు మనం కూడా అతనితో కలిసి మన ప్రదేశాలను శుభ్రంగా మార్చుకోవచ్చని గ్రహిస్తారనే ఆశతో నేను ఈ రోడ్లను, ప్రజా ప్రదేశాలను శుభ్రం చేస్తున్నాను. ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడు నన్ను మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అని అడిగే వాళ్ళ ప్రవర్తనలో మార్పును నేను గమనించాను. వాళ్ళని చూసి నాకు ఇప్పుడు గర్వంగా ఉంది. సర్దార్ ఇందర్జీత్ సింగ్ సిద్ధు, పద్మశ్రీ 2026. కోటి వందనాలు.